మీడియాని దేవుడు తన మహిమ కొరకు వాడమని మీకు ప్రేరేపణ ఉంది. కానీ నాకు చేత కాదండి. నేను బాగా ఇంట్రోవర్ట్‌నండి. నాకిదండి, అదండి అని అంటున్నారా? లేకపోతే ఏదో విషయంలో మీకొక బిజినెస్ ఉందేమో. ఈ బిజినెస్‌లో నన్ను మహిమపరిచేలాగా నువ్వు చెయ్యి అనంటే, భయమండి మా పార్ట్నర్ ఏమంటాడో అని అంటున్నారా? మీ ఎడ్యుకేషన్‌లో మీరు చదివే స్థలాల్లో మీరు ఎక్కడున్నా దేవుడు ఒక విజన్ ఇచ్చాడు. విజన్ లేకుండా ఏ క్రైస్తవుని ఉంచడండి. ప్రతి విశ్వాసికి ఒక విజన్ ఉంటది. నేను ఇలాగ దేవుని మహిమపరచాలని. అందరికి ఒకేలాగా ఉండదు. మాకేమో ఈ రీతిగా క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని బలపరిచే విజన్ దేవుడు మాకిచ్చాడు. కానీ అదే విజన్ మీకు ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు సెక్యులర్ జాబ్స్‌లో ఉన్నారు. సెక్యులర్ ప్లేసెస్‌లో ఉన్నారు. సెక్యులర్ పీపుల్ మధ్యలో ఉన్నారు. అట్లాంటప్పుడు నేను ఇలాగ వాళ్ళు ఎలాగ బోధిస్తున్నారు అట్లా కుదరదు. గాడ్ హాస్ గివెన్ యూ విజన్. యాస్ ఐయామ్ స్పీకింగ్ టు యూ గాడ్ ఈస్ రివీలింగ్ టు యూ అగైన్. ఆ విజన్ మరలా దేవుడు మీకు కనపరుస్తున్నాడు. ఇదిగో దిస్ ఈస్ మై కన్ఫర్మేషన్ ఫర్ యూ. నేను నీకేదైతే దర్శనం ఇచ్చానో, ఇదిగో నా నా దాసరాల ద్వారా నేను మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ అ కన్ఫర్మేషన్. ఇట్ ఈస్ అ కన్ఫర్మేషన్. ఫుల్‌ఫిల్ ద విజన్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చిన దర్శనము నెరవేర్చండి. అప్పుడు మనము ఈ ఫలము ఫలించే వారుగా ఉంటామండి. ఫలము ఫలించాలా? ఒట్టి మైండ్‌లో గాదు, క్రియలో చేద్దాం. ఒట్టి మనసులో పెట్టుకొని తర్వాత చూద్దాంలే అని ప్రొక్రాస్టినేషన్ వాయిదా వేయడం గాదు గానీ, నేను జేస్తాను. నేను అనుకున్నది అనుకున్నట్టు జేస్తాను. దేవుని మహిమ పరుస్తానని రోషముతోటి ముందుకు వెళ్ళండి.